Which movie scene is that? We are reacting to Dubai Sinu movie. Oh, is that the story? Oh, father only created that time problem. See, everything is revealing one by one. పరిస్థితి ఏం బాగోలేదు సార్. చాలా బ్యాడ్ అయిపోయాను. పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా మీద తయారయ్యారు. ఈ పదవి ప్రతికారాలు పక్కన పెట్టి బాంబే వెళ్తుంది సార్. ఎనీ టైం అడిసి మిమ్మల్ని పట్టుకోవచ్చు. టెన్షన్ పట్టుకోలేకపోతుంది. టెన్షన్ ఇప్పుడు మనం తీసుకోవచ్చు. ఎదుటి వాళ్ళకి I thought it's... He is also coming. Oh, shoot. మనకున్న బిరుదు ఏంటి? 5 స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ అలా టర్నించుకుని జస్ట్ ఆర్టిస్ట్ 5 స్టార్. మీ డైరెక్ట్ మాస్ పర్స్ తెలియాలి. అవును బాబు, కరెక్ట్. యాక్చువల్లీ ఇవన్నీ మీరు చేసుకోవాల్సింది. మనం చేసుకొని ఇస్తేనే కదా. మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని అల్టిమేట్గా మనకు కావాల్సిన సక్సెస్ అండ్ చేసేవారు సార్. డిస్టింగ్ సార్ యాక్చువల్గా తీసుకోవచ్చు కదా. స్టడీ బ్లాకేగా స్టోప్ తీసుకో. ప్రశాంత్ వైపు కూర్చో. నువ్వు బాయ్ 5 స్టార్. Cooling scene now. ఇండస్ట్రీ కిందకి వస్తారా? గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామకృష్ణ, ఏంటి విశేషాలు? సినిమా 50 వరకు తీసుకెళ్ళాను బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడిమని చెప్పు. అమౌంట్ చెప్తానండి. అలా మనం చేయమన్నారా? చిన్న ప్రెస్ మీట్ అండి. ముందు నాకు చెప్పాలి కదా. సినిమా ప్రెస్ మీట్ కదండి. ఏంటి చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి పోలియో చుట్టూ వేసుకోండి, నడుగు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదే కదా బాబు. ఆ చెక్క గురించండి. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఖండిస్తాను. టాపిక్గా పెట్టుకోమా. షాడోస్ ఇలాంటి చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాగం రాదు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ చూసినా జిన్నాబాయి వాణి చెప్పాడు, జిన్నాబాయి వీణి నట్టాడు. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనాలజీలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మంది నా ఎడం చేత పట్టారు. అప్పుడు కుడిచే ఫ్రాక్చర్. అలాంటి రియల్ పోలీస్ ఏం చేస్తాడు? పప్పిషే ఎమోషన్ క్యారీ అయ్యింది కదా. ఇదో కెమెరా యాంగిల్ మార్చున్నా నేను చెప్పాలి ప్రసాద్. మీరు చదువుతున్నారు కదా సార్. ఇద్దరు ఇదిగో బాబు, నా డైలాగ్ తోటి డ్రాయింగ్ బుక్ చేసుకో. అసలు ఎవరన్నా ఈ జనాభా వాడు పిచ్చుకుంటా అయితే కల్చర్ సార్. సాల్మన్ రాజ్ యాక్షన్ యాక్షన్ హీరో. ఏ అమ్మ బాగా తెలియదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేస్తుంది కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్. కానీ మీరే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాస్ట్ కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. సార్ బాబు నామే ప్రసాద్ బాబు పెద్ద హీరోతో చేస్తే బ్రహ్మపడతాను పెట్టావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మూమెంట్ చేస్తే ఇదిగో మాస్టర్ మనం చెప్పింది వాడు చేయలే. వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిల్లలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే ఫ్రెండ్స్ ఫాలో చేసి కెమెరా 1 2 దట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్యా మరి ఇందాక ఆయన మూమెంట్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ కాబట్టి మూమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ప్రసాద్ బాబు ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు యాక్చువల్లీ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది. షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ అనేది రిలాక్స్ అవ్వచ్చు. బాబు బాబు అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. తర్వాత తీసుకోవాలి. అయ్యో సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. కంగారు పడుతుంది ఎందుకు స్టాఫ్ I think he's taking. Someone is there. Direction పట్టుకోవాలి. That guy, I think Jinnabhai. పెద్ద యాక్షన్ హీరో. వెల్కమ్ మిస్టర్ 5 స్టార్ సల్మాన్ రాజు. నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను చూడడానికి ఎంత యాక్షన్ సీన్ కనెక్ట్ చేయాలా?
అభిమానులు మిడతలు వేసిన ఫ్యాన్ అమ్మాయి. ఓకే చూసావు కదా వస్తా. ఇంతకీ నేను ఎవరు అడగలేదు. చెప్పావు కదా మా ఫ్యాన్ మరి గెస్ట్ చెప్పు. సార్ డీసీకి దినేషియా చిన్న మీ 5 స్టార్ సాల్మన్ రాజు నా దగ్గర మాట్లాడు. సార్ ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. నీకు ఇంత ఏమైనా విన్నావుగా చెప్పేది నేను చెప్పేది ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకొని కూర్చోండి. ఎక్స్ట్రా చేస్తే 5 స్టార్ లేకపోతే ఫోర్స్ ఎత్తేస్తాను సార్. వాటిని కాల్ బ్యాక్ చేస్తాను. సాల్మాన్ రాజు వదిలేస్తాను. నా తమ్ముడిని చంపిన వాడు దొరికింది. చిన్నకు పగ నా ముష్కిల్ నా ముఖ్యం డోంట్ డైలాగ్ డైలాగ్ చెప్పాను. షారుఖ్ కంటే బాగా చెప్పాను సార్. తమ్ముడు తమ్ముడు దొరకలేదు అనుకోండి ఏ పరిస్థితి దీన్ని చెప్తాను. ఏంటి బావా మెల్లమెల్లగా నడుస్తున్నావే? ఏం మధు ఆఫీస్ సరే మన పేరేప్పుడు నరికేస్తాను. అన్ని కూతుర్లు కలిసి గమని వస్తున్నారా? See the villain started with ఇంకా ఫీలింగ్స్ కాలింగ్స్ ఏమీ లేవు. డైరెక్ట్ వెళ్ళే got it. నేను వెంటనే ఒక ఫోన్ చేస్తే మీ భక్తులు రోడ్డుగా ఉంటాయి. ఏంటి ఫోన్ చేసేది? మా అన్నయ్య డబ్బుతో ఎప్పుడో క్లియర్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చుట్టూ ఏంటి రెచ్చిపోతున్నావు? దుర్గా వదులు వదులు దుర్గా. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మీరు ఇందులో ఇంటర్ఫేర్ అవ్వదు. ఏంటో ఫ్యామిలీ మ్యాటర్. ఇది మా ఇంటికి అమ్మాయి ఎదురు విన్నావుగా ఇంకోసారి పక్క వచ్చామనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేస్తాను. that gang. ఏంటిదంతా కింద తొలగలో ఈ బిజినెస్ కి They are there itself. హలో దుబాయ్ బయటికి ఎవరు నువ్వు ఈ జాకెట్ చేయాల్సిందే. Oh, Hyderabad దగ్గర. Oh, they are here. This guy. He only taken no that day money. Oh. నాకు డబ్బు ముఖ్యం కాదే, రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ అయితే 1,00,000 రూపాయలు తీసుకుంటా, కానీ మన ముందు మొహం చూసి 75,000 God. Oh, he is also coming. పాపి తాతాజీ. Oh. ఏం జరిగింది? ఏంటి గొడవ? వద్దురా నీకు. ఎవరు నాశనం చేశాక మమ్మల్ని చేశారు ఇక్కడ కదా. ఏంట్రా నేనేంటో చెప్పిన వాళ్ళకి తెలుస్తానా? నాకు తెలుసు. మా సిఐ బాగా తెలుసు. మీరే మరి అవ్వండి ఆడికి అప్పడమే. హలో బాబ్జీ సీను దుబాయ్ సీను చెప్పండి. ఏంటమ్మా దాసరి గారు వదిలేసామంట. మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకుని ఆ కత్తిగంటూ బిజినెస్ ఏంటో నీక సరిగ్గా అరగంటలో దాసరి గారిని నాకు అప్పచెప్పాలి. అయితే నీకు అప్పడమే. అంటే నా ఉద్దేశం అరగంటకు ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5 10 లక్షలు ఎవరు? He's taking here. కాబట్టి దాంట్లో 50% ఇస్తావా? పడేది మళ్ళీ. Oh, that's how he used to do sharing. చూసిన తర్వాత నేను ఇక్కడ కొట్టుకుంటా. పాపి నేను ఎలా అంటున్నాను నీకు తెలుసు కదా? ఇలా ఖాలి మఫలి అది మారే Oh. అదలాగే మీరు కట్టించారు. నేను తాతాజీ కాదు. నేను తాతాజీ ఇద్దరు కాదు. నేను పాజిటివ్ అయితే వాడి Oh. Like double roll. అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ అయితే గారు. అవును బా, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను రామకృష్ణ. నా పేరు రామకృష్ణ మీకు ఎలా తెలుసు? బాబీ చెప్పాడు. మా తమ్ముడు 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 నేను దుబాయ్ పంపిస్తాను. మీ తమ్ముడు 75,000 ఇచ్చినట్టు మీకు ఎలా తెలుసండి? Oh. అర్థమైందిరా నేను తాతది కాదు. మనం దుబాయ్ పంపిస్తున్నారు. మీరు కూడా మాకు కూడా తీర్చుకోవాల్సిందే. అయ్యాల్సిందే. Oh, same kind. తప్పకుండా ఎందుకంటే అడుగుతుంది.
తాతాజీ అంత ఎదవా నీట్ కమింగ్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాటి ఏజ్ మొదలు మీకు బాగా కాదున్నట్టుంది. ఎంత కాదుందంటే ఎలా చెప్పాలి? ఏముంది నాకు చెంపులు ఈయన కదా తాతాజీ అంటే పోలా మీకు ఓకే సార్? ఇలా మంద అవుతున్నప్పుడు అలా పనుంటే బాగుంటుంది కదా. అది కరెక్ట్ ఒప్పుకుంటాగా? ఓఎస్ అందరికీ అర్థం కదా? ఇప్పుడు ఇదే తాతాజీ. నేతాజీ గారు చేసావు మీలాగే ఉన్నాడు కానీ దేవుడు నీలా ఎదవ కాదు. ఎలా తాతాజీ మమ్మ దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెండు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్కి జస్టిఫికేషన్ లేకుండా చేసి ఉండదురా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీసుకున్నాం. దాదాజీ కోట అయిపోయిందా? నేతాజీ కోట దాదాజీ అన్నది అబద్ధం. కన్నడపడగా నేతాజీ మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే మీరు కష్టం. ఇది జరిగేది పాలాభిషేకం కాదు. మరి అమ్మాయ్యా అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా మనకి? సూపర్ గా జరిగింది. ఏమని బయలుదేరినా? బదిలీ మీరే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బాయి కొట్టే నేను నేతాజీ మీ బదిలీ చెప్తాను. ఖాయమేగా? ఏమందు మీద వచ్చిన గుడి తాతాజీ Oh, fire. తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పుడు చేశారు కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నేను వెంటాడుతుంది. ఒకే ఒక్క సినిమాలో అర్జున తప్పించుకుంటావో పొట్టడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆవుదైపోతావో ఆలోచించు. Which movie scene is that? మా అమ్మాయి పెళ్లి చేయగలదో లేదో అని బయలుపడిపోయాను. కానీ తన అదృష్టం సీను లాంటి మంచి మనిషి బ్రతకే వస్తున్నాడు. ఏంటి బాబు రమణ అంట బాబ్జీ అదో ఏ ధైర్యంతో వచ్చావు? ఆ రోజు నీకు నేను ఏం చెప్పాను? నీకు పెళ్లి యోగం లేదని చెప్పానా? బంగారం లాంటి కుర్రాడితో అమ్మాయి కళ్యాణం జరగబోతుంది. ఈ 9 to 9 శాస్త్రీయ అస్ట్రాలజీ అంటే అక్షరం పొందుకోదు. సంశయ మా బాబ్జీ మీకు ముందే తెలుసా? మా మధురికి మేనమా మనసు వస్తారండి. ఎలాంటి వాడైనా శుభకార్యం ఇంకా కల్పించాను. ఆ మనసును అడ్డం పెట్టుకుని వీళ్ళకెవరూ లేరనే ధైర్యంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాక్షస ప్రయత్నాలు అన్నీ చేశాడు. కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. మీరు చేసి చెప్పారు, చూడకుండా చెప్పారు. మిస్టర్ బాబ్జీ సార్ జరిగిందేదో జరిగిపోయింది. వీళ్ళిద్దరిని మీరు దగ్గర పెళ్లి చేసి మీ పెద్దగా నిలబెట్టుకోండి. అలాగే సార్. ప్లీజ్ ముహూర్తం అనౌన్స్ చేసుకున్నాను. స్వస్తి స్త్రీ చాంద్రమాన బహుళ పంచమి శుక్రవారం ఉదయం 5:40 దివ్యమైన ముహూర్తం. అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయలేరు. వాళ్ళ పెళ్లికి 10 దాకా ఇంకా 20 వేసారు అనుకోండి. He is giving hype. Is a song? Actually, they have not shown this gang, right? Much. Oh, he's also there. Appadam only, no? He will be telling always, no? Appadam. That astrologer, no? Same, I think he also acted there. Vinky, same astrologer, I think. I feel so many actors are almost same. Like some Priyadarshan movies will be there, no? Same actors. That he got up. Yeah, there. Yeah. See, no? Cut actually there. One shot itself. Sound is different, no? Female actually like that. Both are matching voice they have taken. So much colorful, no? Dress. Almost everyone is there, like his gang.